ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 55వ శ్లోకం. మహాభోగా మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరీ. మహాభోగా భోగే భవానీ పురుషేషు విష్ణు క్రోధేషు చ కాళీ సమరే చ దుర్గః. భోగములందు భవానీ రూపం, పురుషులందు విష్ణువు, కోపం వచ్చినప్పుడు కాళీమాతగా, యుద్ధములందు దుర్గగా కనిపిస్తుంది జగన్మాత. సంపదలచే నిండిన సుఖాన్ని భోగమంటారు. శయ్య, ఆభరణములు, స్త్రీ పురుష సాన్నిధ్యం, పుష్ప గంధ తాంబూలములు భోగములుగా చెప్తారు. భోగములను అనుభవించుటకు మూలం ఈ శరీరం. శరీరం ద్వారా జీవుడు భోగాలను అనుభవించటం జరుగుతోంది. కావున ఈ శరీరం భోగ శరీరం. సృష్టిలో నానావిధ శరీరముల ద్వారా వివిధ రకములకు భోగములను సమకూర్చున్నది అమ్మ. సర్వభోగములకు కారణమవుతోంది జగన్మాత. ఆధ్యాత్మికంగా పరమానందానుభూతి కూడా భోగమే. అదే సమస్త జీవుల సుఖానుభూతి రూపం, మహాభోగం. ఈ మహాభోగమునకు కారణం చిన్మయ శక్తి స్వరూపం. ఆ చిన్మయం లేనప్పుడు సర్వశక్తులు కూడా శూన్యం. అట్టి మహాభోగ స్వరూపం అగు జగన్మాత మహాభోగా. ఓం ఐం హ్రీం శ్రీం మహాభోగాయై నమః. మహైశ్వర్య. ఐశ్వర్యములనగా సంపదలు, ఐహికములు, ఆముష్మికములని రెండు రకాలు. సేవకులు, ధనము, ధాన్యము, వాహనములు, బంధువులు, సుతులు, వస్తువులు అనునవి భౌతిక పరమగు సంపదలు. సంపదలున్నప్పుడే సుఖములను పొందవచ్చు. సంపదలు వారి వారి పుణ్యానుసారంగా లభిస్తాయి, అనుభవానికి వస్తాయి. వీటి వలన కలుగు సుఖం స్వల్పం. ఆముష్మిక సంపద అన్నది మోక్షం, భగవత్ సంబంధమైనది. ఐశ్వర్యస్య సమగ్రస్య ధరస్య యశసః శ్రియః వైరాగ్యస్య చ మోక్షస్య షణ్ణాం భగవతీరణాః స్యోస్యాస్तीति భగవాన్ జ్ఞానైశ్వర్యశక్తి బలవీర్యో తేజోభిస్వదా సంపన్నః భగవంతః అన్నారు. అంటే ధర్మం, యశస్సు, సంపదలు, జ్ఞానం, వైరాగ్యం ఇవన్నీ కూడా సమిష్టి రూపం భగవంతుడే. ఈ సంపదలే గొప్ప సంపదలు, కేవలం ఆనంద రూపాలు. వీటి ఆనందానికి అంతం లేదు. అనంత సుఖ స్వరూపమే ఐశ్వర్యం. అందుకే ముక్తికి రూపమగు అమ్మ మహైశ్వర్య. ఓం ఐం హ్రీం శ్రీం మహేశ్వర్యై నమః. మహావీర్య. షడ్విధో రసో రసోచ్చోణితం శోణితాన్ మాంసం మాంసాన్ మేధో మేధసః స్నాయనః స్నాయోభ్యోస్తీని అస్థిభ్యో మజ్జా మజ్జాతః శుక్లః శుక్లం శోణివ సంయోగదా వర్తతే గర్భః. అంటే 6 రుచులతో కూడిన ఆహారం బలాన్నిస్తుంది. ఆహారం రసం అవుతుంది, రసం రక్తంగా మారుతుంది, రక్తం మాంసంగాను, మాంసం మేధగాను, మేధ నరముగాను మారుతుంది, మజ్జుగాను రూపొందుతుంది. మజ్జు నుండి శుక్ల శోణితములుగా ఏర్పడతాయి. శుక్లం పురుషులలో, శోణితం స్త్రీలలో వీర్యములనబడతాయి. ఈ రెండింటి కలయికయే బీజం. బీజమే పిండం. పిండమే జీవుడు ధరించు శరీరంగా మారుతుంది. శుక్రం, తేజం, పరాక్రమం, సామర్థ్యం, ప్రభావమని వీర్యమునకు పేర్లు. వీర్యం శుక్రే ప్రభావే చ తేజః సామర్థ్యయోరపి. వీర్యం అనునది పునరుత్పత్తికి మూలం, శక్తివంతమైనది, బ్రహ్మచర్యం చేత రక్షింపబడుతోంది.
మహాద్యుత్పత్తి కారణమవిద్యా లక్షణం వీర్యమస్య ఇది మహావీర్యాః. సృష్టి ఉత్పత్తికి మూలం వీర్యం. సమస్త జీవులలోని వీర్యమే మహావీర్యం. అవిద్యకు రూపం మహామాయ అని పిలువబడుతోంది. మహావీర్యము తానై ప్రకాశించు మాత మహావీర్య. ఓం ఐం హ్రీం శ్రీం మహావీర్యాయై నమః. మహాబల. బలవంతులలోకెల్లా బలవంతుడు మహాబలుడు. మహాబలుని భావం మహాబలం. శక్తికి మరో పేరు బలం. శారీరక దృఢత్వాన్ని సూచించున్నది బలం. మానసిక దృఢత్వాన్ని సూచించున్నది శక్తి. ధనబలం, అంగబలం భౌతికమైనవి. బుద్ధిబలం, తపోబలం ఆధ్యాత్మికమైనవి. సృష్టిలోని ప్రతి జీవికి వేరువేరు బలములను కలిగి ఉండుటను వ్యక్తిగతమైనది. అది వ్యష్టి బలం. సృష్టిలో మొత్తం జీవరాశులందుగల బలం సమిష్టి బలం. శక్తి బలములు ఒకదానిని వదిలి మరొకటి ఉండవు. నాణెమునకు ఇరువైపుల వంటివి. పరాశక్తి సైన్యం అనంతం. మహాచతుషష్ఠీ యోగినుల సైన్యం. వారాహి, బ్రాహ్మీ, శ్యామల, సంపత్కరీ సైన్యం. రథ, గజ, తురగాది సైన్యాలు కోటాను కోట్లు ఇవన్నీ అమ్మ సేవలో ఉన్నాయి. అమ్మ కనుసన్నల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఇవన్నీ అమ్మ శక్తిచే ప్రకటితమవుతూ ఉన్నాయి. జగత్తులో ఎవరికీ లేని బలముతో ప్రకాశిస్తోంది అమ్మ. శక్తి బలముల సమిష్టి రూపమగు అమ్మ మహాబల. ఓం ఐం హ్రీం శ్రీం మహాబలాయై నమః. మహాబుద్ధి. మనుగడకు బలం ఎంత అవసరమో బుద్ధి కూడా అంతే అవసరం. మనోబుద్ధి చిత్తాహంకారములు అంతఃకరణాలు. సంకల్పించినప్పుడు మనస్సుగా, నిశ్చయించేటప్పుడు బుద్ధిగా, విమర్శ ఆలోచన చేయనప్పుడు చిత్తంగా, నేను నాది అనుభవమునకు వచ్చినప్పుడు అహంకారంగా ప్రకటితమవుతోంది. అంతఃకరణములలో బుద్ధి వివేకమునకు దారి చూపుతోంది. స్వరూప జ్ఞానాన్ని తెలియజేయు బుద్ధియే మహాబుద్ధి. బుద్ధిమతాపి బుద్ధిమతత్వాత్ మహాబుద్ధి. బుద్ధిమంతుల యందు గలది కావున మహాబుద్ధి అనబడుతోంది. సర్వమునందుండు బుద్ధిస్వరూపం వికృతి. పంచతన్మాత్రలకు జనని అవుతోంది. అయమాత్మా సర్వభూతానాం అనునది విమర్శాత్మకమగు బుద్ధి. అదే ప్రజ్ఞ. ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానమే బ్రహ్మ. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులే విమర్శనాత్మకములు. ఈ మూడింటికి మూలమైనది స్వస్వరూప జ్ఞానమును తెలుసుకొనుటకు ఉపయోగపడు బుద్ధియే మహాబుద్ధి. మహాబుద్ధి స్వరూపిణే అమ్మ. కాబట్టి మహాబుద్ధి అని పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం మహాబుద్ధ్యై నమః. మహాసిద్ధి. చేపట్టిన కార్యం ఫలవంతమైనప్పుడు దాని పేరు సిద్ధి. విద్యా జ్ఞాన సిద్ధులు, ధన వాక్సిద్ధులు, ఔషధ రససిద్ధులు మొదలగునవి కార్యసిద్ధులు. మానవ ప్రయత్నం చేత లభించునవి. వేదములందు అవగాహన, అణిమాధ్యష్ట సిద్ధులు సాధన మార్గమున లేక ప్రయత్నపూర్వకంగా కలుగునవి దైవసిద్ధులు. కార్యసిద్ధులు, దైవసిద్ధులకు ఒక పరిమితం ఉంటుంది. అటు భౌతికమునకు ఇటు ఆధ్యాత్మికమునకు ఆటంకములు. ఫలాపేక్ష లేని కార్యము పరమేశ్వరునికి ప్రీతికరమని భగవంతుని మాట. అటు కార్యసిద్ధులు ఇటు దైవసిద్ధులు కలసిన సమిష్టి రూపం మహాసిద్ధి. పరమాత్మస్వరూపం సర్వసృష్టిని తన ఇచ్ఛలో ఉంచుకున్నది పరమేశ్వరి మహాసిద్ధిని ప్రసాదించున్నది. కావున అమ్మ మహాసిద్ధిగా పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం మహాసిద్ధ్యై నమః. మహాయోగేశ్వరేశ్వరి. ఈ సృష్టిలో మానవ జన్మ ఉత్తమమైంది. జ్ఞానమునను సంపాదించుటకు, పరతత్వాన్ని అర్థం చేసుకొనుటకు అనుకూలమైనది. అయమాత్మా సర్వభూతానాం సర్వం కల్విదం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి ఏకమేవాద్వితీయం బ్రహ్మ అన్నవి మహావాక్యాలు.
పరమాత్మను వివరించు వాక్యాలు. తాను పరమాత్మ స్వరూపుడు, సర్వమునందు ఉండు చైతన్యం పరమాత్మయే అన్నది మహావాక్యముల సారాంశం. దీని సాధనే యోగం. భక్తి, జ్ఞాన, కర్మలన్నవి పరమాత్మానుభూతి యోగాలు. యజ్ఞము, దానము, తపస్సులు కూడా యోగాలే. యమ, నియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులతో కూడినది యోగం. దీనిని అనుసరించిన వారు యోగులు. తన స్వరూపమును చక్కగా నెరిగి దాని యందు దృఢత్వమును సంపాదించిన వారు యోగ నిష్ణాతులు. వారే యోగీశ్వరులు. బ్రహ్మ, విష్ణు, రుద్రులు యోగీశ్వరులు. తమను గురించే కాక సృష్టిలో ప్రతి జీవి యొక్క తత్వముని ఎరుంగటలో ప్రావీణ్యత, అనుభవమును గడించిన వాడు యోగీశ్వరులకు ఈశ్వరుడు, యోగీశ్వరేశ్వరుడు. సాధకుని భక్తి శ్రద్ధలను అనుసరించి మరుజన్మయందు తదనుగుణమగు సాధనా శరీరంని ఇచ్చున్నది పరమేశ్వరి. అమ్మ యోగీశ్వరులకు ప్రభ్వి మహాయోగీశ్వరేశ్వరి. ఓం ఐం హ్రీం శ్రీం మహాయోగీశ్వరేశ్వర్యై నమః. మహామాయ మొదలు మహాసిద్ధి వరకు గల నామములందు శ్రీకృష్ణుని, దుర్గకు భేదం లేదన్న విషయములు సూచితమైనదని జ్ఞానుల పలుకు.